సుగాలి ప్రీతికి న్యాయం చేయరట, రాసలీలల ఖైదీకి మాత్రం పెరోల్ ఇస్తారట. సుగాలి ప్రీతి తల్లి చేపట్టిన యాత్రకు అనుమతి లేదట. ఆసుపత్రిలో పెరోల్ ఖైదీ శృంగారానికి ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తారట. అసలు సుగాలి ప్రీతికి అన్యాయం చేసిందెవరు? జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వెనుక పనిచేసిందెవరు? ఈ రెండు కేసులు ఒకేసారి ప్రస్తావించడం వెనుక ఆంతర్యం ఏంటన్నదే కదా మీ ప్రశ్న. మన ప్రభుత్వం ప్రయారిటీస్ ఏంటి, మన ప్రభుత్వ ఎజెండా ఏంటి, ఇవి తెలియాలంటే ఈ రెండు కేసులను ఒకేసారి ప్రస్తావించాలి. ముందుగా సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడుకుందాం. గత ఎన్నికల సమయంలో జనసేన ప్రధాన ఎజెండా, పవన్ కళ్యాణ్ మీటింగులకు ప్రధాన ఎజెండా ఒకే ఒక్క సుగాలి ప్రీతి. ఆమెకు న్యాయం జరిగేంత వరకు తన పోరాటం ఆగదని అరిచి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొన్నటికి మొన్న సుగాలి ప్రీతి కేసును చేపట్టలేమని సిబిఐ చేతులెత్తేసింది. అయినా సరే పవన్ కళ్యాణ్లో కానీ ఈ ప్రభుత్వంలో కానీ కదలిక లేదు. అందుకే సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి కర్నూలు నుంచి అమరావతి వరకు వీల్ చైర్ యాత్ర చేపట్టారు. అయితే అనుమతి లేదంటూ కూటమి ప్రభుత్వం తన పోలీసులతో ఈ యాత్రను అడ్డుకుంది. ఎన్నికల ముందు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి? సుగాలి ప్రీతి తల్లి ఆవేదనకు కారకులు ఎవరు? ఒక్కసారి ఆమె మాటల్లోనే విందాం. హాస్యాపదమే అండి. మరి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మరి పాదయాత్ర చేస్తే విత్ ఇన్ మినిట్స్ లోనే పర్మిషన్ ఇస్తున్న ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి సుగాలి ప్రీతి మదర్ అయిన నేను ఒక వికలాంగులండి 8 సంవత్సరాల నుంచి న్యాయం కోసం పోరాటం చేస్తుంటే అటు న్యాయము ఇవ్వక ఇట్లా పర్మిషన్ ఇవ్వక ఎందుకు మా మీద ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు. మరి ఎందరికో పాదయాత్ర చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. మరి సుగాలి ప్రీతి కేసు ఎందుకు మీరు ఇవ్వడం లేదు పర్మిషన్ అని నేను అడుగుతా ఉన్నాను. నాకు మీరు చేసిన ప్రజల్లోకి మీరు చేసిన లోపాలు బయటపడతాయని, ముద్దాయిలకు మీరు ఎంత రక్షణ కల్పిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందని పోలీసు వాళ్ళు మాకు ఇవ్వకుండా మమ్మల్ని కక్షపూరితంగా మమ్మల్ని సాధిస్తున్నారు. మరి ప్రభుత్వాలు కూడా అడుగుతున్నాను, నేను ప్రజల్లోకి వెళ్ళడం వల్ల మీ ప్రభుత్వం మంచి చేసింటే మీకు ఎందుకు అంత నష్టము? మరి మీకేమి నష్టం కలుగుతుందని మీరు మమ్మల్ని ఇప్పుడు అడ్డుకుంటున్నారో మీరు చెప్పాలి. మరి 8 సంవత్సరాలుగా అటు న్యాయము చేయక ఇటు మరి మమ్మల్ని శిక్షించడంలో ఏంటి మీ అర్థం? మరి నిన్నటికి నిన్న మరి నటి జిత్వాని కేసులో మీరు చూపించిన ఇంట్రెస్ట్ సుగాలి ప్రీతి కేసులో ఎందుకు చూపించడం లేదు? మరి సుగాలి ప్రీతి ఆమె మాటల్లో అర్థం ఉంది, ఆ డిమాండ్కు అర్థం ఉంది. సుగాలి ప్రీతికి న్యాయం చేయరట, రాసలీల ఖైదీకి మాత్రం పెరోల్ ఇస్తారట. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే సంచలనం. పెరోల్ వెనుక ఉన్న పెద్దలెవరు? ఇందులో హోంమంత్రి అనిత పాత్ర ఏంటి? శ్రీకాంత్ అనే జీవిత ఖైదీకి పెరోల్ ఇప్పించడంలో టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర ఏంటి? శ్రీకాంత్ ప్రియురాలు అరుణ చెబుతున్నదేంటి? అసలు శ్రీకాంత్కు పెరోల్ వెనుక హోంమంత్రి అనిత ఉన్నారా లేరా అని ప్రశ్నిస్తే అనిత గారు ఇచ్చిన సమాధానం ఏంటి? దానికి శ్రీకాంత్ ప్రియురాలు అరుణ రియాక్షన్ ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. దాన్ని సిఫార్సు చేసింది, సర్క్యులేట్ చేసింది. ఎవరున్నారు? నేనేమంటానంటే ఇప్పుడు దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే. పెరోల్ ఎలా వచ్చింది, ఏమొచ్చిందన్న పోస్ట్ మార్టం కన్నా ఆ వెనకాతల జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుంటే మీకు బాగుండేది, నాకు బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని సోషల్ మీడియాస్లో హల్చల్ చేసినాయి. హూ ఈజ్ దట్ ఫెలో? ఆవిడ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా అంది? సో నేనేమంటానంటే పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి. పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది. దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అసలు ఈ పెరోల్ అనేది ఒక అర్జీ రూపంలో ఫస్ట్ పోయింది హోమ్ మినిస్టర్ గారికి. ఆమె సర్క్యులేట్ రాసిన ఫైలే సర్క్యులేట్ అయ్యి పెరోల్ శాంక్షన్ అవ్వడానికి కారణం అండి. హోంశాఖ మినిస్టర్ గారికి తెలియకుండా జరిగిందా, తెలియలేక జరిగిందా అనేది నాకెలా తెలుస్తుంది? సర్క్యులేట్ రాసింది, దాని మీద ఫైల్ సర్క్యులేట్ అయ్యింది, పెరోల్ వచ్చిందని మాత్రమే మాకు తెలుసు. హోమ్ మినిస్టరే చాలా క్లియర్గా అరుణ గారు చెప్పేశారు. కానీ మన హోంమంత్రి గారు ఏం చెప్పారన్నది మాత్రం అర్థం కావట్లేదు. నిజంగా కొంకణి భాషలో చెప్పున్నా కాస్తో కూస్తో అర్థమయ్యేది, కానీ మేడం గారు తెలుగులోనే మాట్లాడారు, కానీ అసలు అర్థం కావట్లేదు. అదేంటో సార్, అసలు అర్థం కాలేదన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. రైట్, ముందుగా సుగాలి ప్రీతి కేసును మనం తీసుకుందాం. సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా వారితో మాట్లాడదాం. పార్వతి గారు నమస్కారం అండి. నమస్తే ఈశ్వర్ గారు. మీరు
వీల్ చైర్ యాత్ర చేపట్టారు. ఏంటి దాని ఉద్దేశం ఏంటి? పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు ఈ యాత్ర జరగకుండా? సార్, నా కూతురు సుగాలి ప్రీతి 2017 కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో ఆగస్టు 19వ తేదీన అతి దారుణంగా మానవంగా గురై హత్యకు గురై ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు సార్ స్కూల్ యాజమాన్యమైన హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వాళ్ళు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గడిచిన 8 ఏళ్లుగా నేను న్యాయం కోసం పోరాటం పలు విధాలుగా చేస్తూనే ఉన్నాను. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ నా కేసు మాత్రం ఎక్కడ వేసిన గొంగలిగా అక్కడే ఉంది సార్. అందుకని ఈ ప్రభుత్వాల మీద విసుగు పొంది మాట ఇస్తున్నారు, మర్చిపోతున్నారు. మరి డిప్యూటీ సీఎం గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాము, మొదటిగా ఫస్ట్ సుగాలి ప్రీతి కేసుకే న్యాయం చేస్తామని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మరి కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసు ఎటువంటి పురోగతి లేదు సార్. ఇంకా ఎవరిని నమ్మడానికి లేక విసిగిపోయి అలసిపోయి ప్రభుత్వాల మీద, ప్రజాప్రతినిధుల మీద ఇంకా నా పోరాటం నేను చేయక తప్పదు, నా తల్లి ఆరాటం నాకుంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రీతి న్యాయ పోరాట వీల్ చైర్ యాత్ర అనేది మొదలు పెట్టాను సార్. నిన్న 19/8/2025కు పూర్తిగా నా కూతురు నా నుంచి దూరమై 8 సంవత్సరాలు అవుతుంది సార్. అందుకనే అక్కడి నుంచే ప్రీతి సమాధి దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు ఇదే వీల్ చైర్లో నేనైతే ఏ ప్రజానాయకులకైతే చెప్పానో, ఏ చంద్రబాబు నాయుడు గారికి అయితే చెప్పాను, ఏ పవన్ కళ్యాణ్ గారికి నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని చూపించానో ఆ రిపోర్ట్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కల్పించి సుగాలి ప్రీతి అంటే నా కూతుర్ని ఇలా బలవంతంగా ఇలా చేశారమ్మా, ఇదిగో మా దగ్గర ఎవిడెన్సెస్ ఇలా ఉన్నాయి, ఇలా ఏపీ పోలీస్ వాళ్ళు ప్రతి అడుగున మా కేసుని ఇన్వెస్టిగేషన్ చేయకుండా కేసును తప్పుదోవ పట్టించారని ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళి ప్రజలకే ఈ నా గోడుని వెళ్ళబుచ్చుకోవాలని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. మరి ఈ వీల్ చైర్ యాత్ర పర్మిషన్ కోసము నేను జూలై 1వ తేదీ హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది, మరి సిఎస్ గారికి కూడా ఇవ్వడం జరిగింది, మరి డీజీపీ గారు కూడా ఇవ్వడం జరిగింది సార్. కానీ 2 నెలలుగా జాప్యం చేసి రేపు వీల్ చైర్ యాత్ర చేస్తానమనగా 18వ తేదీ ఆగస్టు 8 గంటలకు రాత్రి హఠావుడిగా ఎస్పీ గారు మాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, నోటీస్. మీరు పాదయాత్ర చేస్తే మేము మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేము, మీ వెనకలు వచ్చే జనాలకు మేము పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేము అని హాస్యాపదంగా మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాను సార్. కాదండి, నాకు అత్యంత బాధాకరమైంది, రాష్ట్ర ప్రజలు కూడా చాలా బాధపడిన అంశం ఏంటంటే సుగాలి ప్రీతి మరణించిన రోజు ఎంత బాధపడ్డారో, ఆ కేసు విషయం తెలిసి ఎంత బాధపడ్డారో, సమాధి దగ్గర కూర్చొని మీరు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే రెండోసారి మళ్ళీ రాష్ట్రం మొత్తం బాధపడింది. ప్రత్యేకించి నేను కూడా బాధపడ్డానండి. ఆ రోజు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. నిన్న మీరు ఆ సమాధి దగ్గర కూర్చొని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, దుస్థితి ఎందుకు వచ్చింది? ఏంటి, పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది వీళ్ళకి? ప్రభుత్వానికి ఒకటే సార్, ఈ కూటమి ప్రభుత్వము ముద్దాయిలకి కొమ్ము కాస్తుందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది సార్. ఈ ప్రభుత్వము 2017లో నా ప్రీతి హత్య కేసులో ఉన్న ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వమే, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మరి తెలుగుదేశం పార్టీనే ఉన్నారు. మరి వీళ్ళు చేసిన లోపాలు ముద్దాయిలకు ఎలా సహకరిస్తున్నారో ఈమె వెళ్ళి ప్రజల్లో చెప్తే కనుక మా ప్రభుత్వాలు ఏమవుతాయని భయపడి మరి ఇవ్వలేదో మరి తెలియదు. కానీ సార్ మరి ఒక చిన్న విన్నపం చెప్పాలనుకుంటున్నాను సార్ ఈశ్వర్ గారు. మరి ఇదే రాజ్యాంగం బుక్కు పట్టుకొని మరి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేస్తే జైలు దగ్గర మరి నిరసన తెలిపారు. ఈ రాజ్యాంగం ప్రకారంలో ఉన్న ప్రకారమే నేను మా నాన్న తీసుకెళ్లిన జైలు దగ్గర నిరసన చేస్తున్నాను అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఇదే రాజ్యాంగం మరి సుగాలి ప్రీతి కేసుకి లేదంటారా సార్? నాకు లేదంటారా సార్? నాకు ఈ హక్కు లేదా? నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాకు లేదంటారా? నా హక్కు లేదా చెప్పండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా సార్? ఇంతకంటే మమ్మల్ని చంపేస్తే సరిపోతుంది కదా సార్, లేదంటే మేము చచ్చిపోవడానికి మాకు అనుమతిస్తే సరిపోతుంది కదా సార్. ఇంకెవరు కేసు గురించి ఏం మాట్లాడరు కదా సార్. మీకు రాష్ట్ర ప్రజల అండుందండి, మీరు ధైర్యంగా ఉండండి, మీకు న్యాయం జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది, జరిగి తీరాలి కూడా. కానీ సిబిఐ కూడా
మేము ఈ కేసును టేకప్ చేయలేమని చేతులు ఎత్తేస్తే ఎందుకు ఇంత సైలెంట్గా కూర్చున్నారు? పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడారు కదా, నా మొదటి కేసు నేను మొదటగా టేకప్ చేసే అంశం ఇదే అధికారంలోకి వస్తే అని కూడా చెప్పారు ఆయన. మనకి ఇంకా ఆ విషయాలు కూడా గుర్తున్నాయి. మరి ఎందుకు ప్రభుత్వానికి ఆ ప్రయారిటీ లేకుండా పోయింది అధికారంలోకి వచ్చాక? అదే సార్, డిప్యూటీ సీఎం గారు కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే ప్రతి సందర్భంలో నరాల్లో సుగాలి ప్రీతి కేసు గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ ఊసెత్తడం లేదో నాకు కూడా అర్థం కావడం లేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఒకటైతే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాను సార్, మరి ప్రశ్నిస్తున్నాను, మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసు మీద మీకు మౌనం వహిస్తున్నారో మాకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేనుగా వచ్చి మీ దగ్గర మీకు నా గోడును విన్నప్పుడు అమ్మ సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు, అమ్మ ఒక్క సీటు వచ్చినా కూడా మీకు నేను న్యాయం చేస్తామన్నారు. అలాంటిది ప్రజలు మిమ్మల్ని సార్ పెద్ద పోస్టులో డిప్యూటీ సీఎం హోదాలో మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత సుగాలి ప్రీతి కేసు మీ నోట్లోంచి కనుమరుగైపోవడము ఎంత విచారకరమైన ఆవేదన ఆలోచించండి సార్. ఒకసారి ఈ మే 2025 నుంచి జూలై 31 వరకు కనీసం నేను 11 సార్లు అమరావతి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది సార్ విచారణకి. సిబిఐ విచారణ హైకోర్టులో ఉండగా మరి ఈ 11 సార్లు మరి నేను మంగళగిరి ఆఫీసులో పార్టీ ఆఫీస్లో బయట నుంచి నేను అపాయింట్మెంట్ కోసం వేచిన ప్రతి 11 సార్లు కూడా నాకు మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను సార్. మరి ఎందుకు ప్రీతి కేసు ఎన్నికల ముందు ప్రీతి కేసు మీకు గుర్తుంది, ఎన్నికల తర్వాత మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసు మీకు పట్టడం లేదు? మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారా, లేక మీరే తెలిసి ఈ కేసుని మీరు పట్టించుకోవడం లేదా చెప్పండి అని నేను మీడియా పార్వతి గారు నేను సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మార్పు కోసం వచ్చాను నేను అని చెబితేనే ప్రజలు ఆయన కొంతవరకు నమ్మారు. అలాంటి వ్యక్తి, అందులోనూ సుగాలి ప్రీతి కేసును ప్రత్యేకంగా తన భుజానపైన వేసుకున్న వ్యక్తి నిజంగానే మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదా 11 సార్లు? సార్ 11 సార్లు ఇవ్వలేదు సార్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత సార్ గారు 3 నెలలకి జూలై 27వ తేదీ మేము అన్నగారిని అతి బలవంతంగా అంటే చొరబడ్డి మంగళగిరి ఆఫీస్లో అపాయింట్మెంట్ తీసుకున్నాం సార్. అన్నగారు మాట్లాడారు, మీకు అమ్మ మాట ఇచ్చాము ఖచ్చితంగా చేస్తాము అన్నారు. అదే మాట కట్టుబడి నేను ఈ 14 నెలలు కూడా నేను అలాగనే ఉన్నాను సార్, న్యాయం జరుగుతుంది అని. కానీ ఈ మే నుంచి జూలై వరకు 11 సార్లు వేసారి నేను అక్కడికి వెళ్ళి ప్రతి వాళ్ళని అడిగినాను సార్ అపాయింట్మెంట్. సార్ అన్నగారు పదే చెప్పారు సుగాలి ప్రీతి కేసు మొదటి కేసు అన్నారు, కానీ నేను మొదటి కేసు కూడా అని చెప్పడం లేదు సార్. మీకు పనులు ఉంటాయి సార్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత. కనీసం 10వ కేసు అన్నా 20వ కేసు అన్నా 1 నెల 2 నెలలు అలా 14 నెలలు గడిచిపోతుంది కదా. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం మీరు ఎప్పుడు చేస్తారని అడిగిన ప్రతిసారి కూడా మరి వాళ్ళ ఓఎస్డి మధుసూదన్ గారు అమ్మ సార్ బిజీగా ఉన్నారు, అమ్మ సార్కు తల నొస్తోంది అని పడుకో ఉన్నారు అని చెప్పి పంపించారే తప్ప ఇంకొకసారి అమ్మ మీరు భోంచేసి వెళ్ళండి ఆఫీస్లోకి వచ్చి అంటే సార్ భోజనం చేయడానికి కర్నూలు నుంచి మేము అదే పనిగా ఇంత ఖర్చు పెట్టుకొని ఒక వికరాంగులారైనా ఇక్కడికి వచ్చి తినాలన్నా సార్? మేము ఎక్కడో ఒక చోట అడుక్కొని తింటాం. మేము అడుక్కుంటున్నది కేవలం న్యాయమే. నాకు సుగాలి ప్రీతి కేసులో అన్యాయం చేసిన హత్య చేసిన ముద్దాయిలకు శిక్ష ఎప్పుడు వేస్తారని మాత్రమే అడుగుతున్నాను సార్. ఐఎమ్ సారీ, కొన్ని విషయాలు గుర్తు చేయాలి మేడం. రాజకీయంగా నేను మాట్లాడను, మీతో మాట్లాడకూడదు, కానీ అంటే రాజకీయ లోతుల్లోకి వెళ్ళి ఫలానా వాళ్ళు అన్యాయం చేశారు, ఫలానా వాళ్ళే ఈ తప్పు చేశారని అనకూడదు. ఎందుకంటే మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో నేను ఒకని. కాబట్టి మీరు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గతంలో సుగాలి ప్రీతి అంశాన్ని ఏ రకంగా భుజాన వేసుకుని ఎంత గట్టిగా అరిచి చెప్పారనేది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినిపించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే 11 సార్లు మీరు ఆ కేసు నిమిత్తం హైకోర్టుకు వెళ్ళిన ప్రతిసారి అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వలేదంటే ఈ నాయకుల్ని గురించి మనం ఏం మాట్లాడుకోవాలి? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇదే సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడారనేది ఒక్కసారి ప్లే చేయండి సార్ ప్లీజ్. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు? జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంది. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు? జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే.
మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంటాం. సుగాలి రాష్ట్ర ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తలకి బొక్కపడితే రాష్ట్రమంతా ఊగిపోయిందంట. దయచేసి నేను అభ్యర్థిస్తున్నాయి రాష్ట్ర ప్రజల్ని, జగన్మోహన్ రెడ్డి గారికి పడిన బొక్క గురించి ఎవరూ ఊగిపోవాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు కదా. ఆయన సుగాలి ప్రీతి తల్లి వెళ్ళిన 11 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకున్నారు కదా, తలనొప్పి అని పడుకున్నారు కదా. ఈ తలనొప్పి గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ఊగిపోవాలి. ఈ తలనొప్పి గురించి ఊగిపోవాలి సార్. ఆ తల్లి ఆవేదన అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డికి బొక్కబడితే రాష్ట్రం అంతా ఊగిపోయిందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయనకి తలనొప్పి వచ్చి పడుకున్నారట, అపాయింట్మెంట్ ఇవ్వరట. మరి ఆ తల్లికి న్యాయం చేసేది ఎవరు? సుగాలి ప్రీతికి న్యాయం జరిగేది ఎప్పుడు? 2017లో జరిగితే దాన్ని రాజకీయ అవసరాలకు వాడుకొని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బొక్కబడితే రాష్ట్రం అంతా ఊగిపోయిందని మాట్లాడి ఈరోజు సుగాలి ప్రీతి తల్లి మీ చుట్టూ తిరుగుతున్నా ఎందుకు న్యాయం చేయరు? ఎందుకు తలనొప్పిని తప్పించుకుంటున్నారు? మేడం, నాకు అర్థం కాని విషయం, మీరు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఈ 14 నెలల కాలంలో ఒక్కసారి కూడా కలవలేదా? ఎన్నిసార్లు కలిశారు? కలిస్తే వారు ఏం మాట్లాడారు? సార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత 3 మంత్స్కి మేము జూలైలో అన్నగారిని కలవడం జరిగింది సార్. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా కలవలేదు. మరి నవంబర్ 8వ తేదీన మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారనే వార్త మనకి పేపర్లో వచ్చింది. మరి రాత్రికి రాత్రే ఆ పర్యటన కూడా మళ్ళీ రద్దు అయిపోయినది సార్. మరి ఓర్వకల్లో కూడా వచ్చినప్పుడు కూడా మేము అపాయింట్మెంట్ కోసం అయితే అడిగాము, కానీ అపాయింట్మెంట్కి అయితే దొరకలేదు సార్. మీరు ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని ఈ వేదిక నుంచి ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? సార్ నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాను సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా బలంగా నిజంగా బలహీనురైన మా కోసం మీరు ఎంతగానో సపోర్ట్గా నిలబడ్డారు. మరి అదే సపోర్టు మీరు గెలిచిన తర్వాత మాకెందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నాను సార్. సుగాలి ప్రీతి అంటే గిరిజన అమ్మాయి అనేసి మీరు పట్టించుకోవడం లేదా? లేదంటే కనుక మీరు కూడా నిజంగా మేము ఎన్నికలకు మాత్రమే మేము నిజంగా మీకు పనికొచ్చామో నాకు అర్థం కావడం లేదు సార్. ఎందుకంటే నేను కోరుకుంటున్నది ఒకటి, నా కూతురికి జరిగిన అన్యాయానికి విద్యా ముసుగులో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టాలి, అలాంటి వారికి శిక్ష పడాలి. ముద్దాయిలు ఎప్పుడైతే ధనబలం పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళకైనా కూడా శిక్ష వేస్తేనే ఆడపిల్లల మీద జోలికి ఇంకొకరు వెళ్ళడానికి భయపడతారనే ఒకే ఒక ఉద్దేశంతో గత 8 సంవత్సరాలుగా నరకయాతన పడుతూ నేను మరి పోరాటం చేస్తూ ఉన్నాను. అవన్నీ మీకు తెలిసినవే. మీరే నన్ను హీరోని చేశారు. మీరే నా దృష్టిలో సుగాలి ప్రీతి మదరే హీరో అన్నారు. మరి ఆ హీరోని మీరు ఇప్పుడు జీరో చేశారు సార్. ఎందుకని నేను అడుగుతాను సార్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. నారా లోకేష్ గారు, మీ రెడ్ బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా లేవా? లేకుంటే ఎందుకు లేవో చెప్పండి. మీ కుటుంబంలో మిమ్మల్ని అవమానించిన వారు మాత్రమే కాదు, నా కుటుంబంలో నా ప్రీతిని నాకు దూరం చేసిన హంతకుల పేర్లు కూడా మీరు రెడ్ బుక్లో రాయాలి. మీరు ప్రభుత్వము మాకు న్యాయం చేయాలి. 2017లో ఉన్నది మీ ప్రభుత్వమే, మరి ఇప్పుడు కూడా మీ ప్రభుత్వమే సార్. సుగాలి గిరిజనులను కూడా పట్టించుకోండి సార్. మీకు నచ్చిన కేసులోకి అయితే ఒక విధమైన ఇన్వెస్టిగేషన్, మీకు ముద్దాయిలు ఒకవేళ దగ్గర వాళ్ళు అయితే కనుక ఇన్వెస్టిగేషన్ లేకుండా అన్యాయం చేయకూడదు సార్. నేను నారా లోకేష్ గారిని అదే అడుగుతున్నాను, మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా సూటిగా ఇదే అడుగుతున్నాను. మీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని మీరే సరిదిద్దాలి, మీరే చేయాలి. రేపు నేను హైకోర్టు మీరు పర్మిషన్ ఇవ్వలేదని తెలిసి నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది సార్. మరి 22వ తేదీన హైకోర్టులో తీర్పు ఉంది. మరి ఆ తీర్పు ఏమన్నా రానివ్వండి, కోర్టును మేము గౌరవిస్తాము. రాకున్నా కూడా సరే మరి ఇంకొకసారి అర్జీ పెట్టుకొని నా పాదయాత్ర అయితే మాత్రం నేను మొదలు పెడతాను సార్. ప్రతి గ్రామాల్లో ప్రతి వాడలో వీళ్ళు చేసిన అన్యాయం, ప్రభుత్వం చేసిన లోపాలను, మాకు అన్యాయం చేసిన అధికారులను మీరు ఇంతగా సమర్థిస్తున్నారో, ముద్దాయిలకు ఎందుకు మీరు ఇంతగా రక్షిస్తున్నారో, బాధితులమైన మాపైన మీరు తిరిగి కక్ష సాధింపు చేస్తున్నారు. కానీ ముద్దాయిల వైపు మీరు ఎటువంటి కక్ష సాధింపుగా ఎటువంటి శిక్షలు కూడా వేయడం లేదు సార్. ఇదే నేను కోరుకుంటున్నాను సార్. మరి ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారికి మరీ విన్నమించుకొని చెప్తున్నాను సార్, ప్రతిపక్షంలో మీరు సపోర్ట్ ఇచ్చిన విధంగా ఇప్పుడు కూడా మాకు ఇవ్వండి. ఈ ప్రభుత్వం మాకు చేయకుండా మీరు మాతో పాటి
పాదయాత్రలో మీరు కూడా పాల్గొని మళ్ళీ జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని మీరు చేయాలి సార్. మీరు పోరాటం చేయాలి సార్ మాతో పాటు. ఎందుకంటే మీరు మాకు మాట ఇచ్చారు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని. మీరు కూడా ఈ ప్రభుత్వం విఫలం అయింది కాబట్టి మీరు కూడా మాతో పాటు ఈ పాదయాత్రలో వీల్చైర్ యాత్రలో పాల్గొని మరి సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని సూటిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఫైనల్ గా ఒక మాట చెప్పండి మేడం, సుగాలి ప్రీతి కేసే ఫస్ట్ టేకప్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నిజంగా చేస్తుంటే చాలా సంతోషపడేవాడిని. కానీ జత్వానికి ఇచ్చినటువంటి ఆ కేసుకి ఇచ్చినటువంటి ప్రయారిటీ కూడా మన సుగాలి ప్రీతి గారికి లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఏంటి ఆ కేసుకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఈ కేసుకి ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? సార్ అదే సార్, ఇప్పుడు నా తల్లి బాధ, నా తల్లి ఆవేదన అదే సార్. నేను హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఎవరు నా దగ్గరికి రాలేదు సార్. ఏ ప్రజానాయకులు గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి పేరెంట్స్ బతికున్నారా చనిపోయినారా, కేసు ఇంకా బ్రతికుందా అని నా దగ్గరికి ఎవరు రాలేదు. నాకై నేను ఈ అవిటితనంతోనే ఈడ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాను. మరి పవన్ కళ్యాణ్ గారు మరి హోమ్ మినిస్టర్ అనితా గారికి పంపించారు. మరి అనితా గారికి కూడా చెప్పి కూడా ఆగస్టులో, గత సంవత్సరం ఆగస్టులో నేను మరి వెళ్ళి నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని చెప్పగా మరి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామమ్మా అని చెప్పారు. మరి మాటల వరకే నిలిచిపోయాయి, ఆ రూమ్లో మాటల వరకే నిలిచిపోయాయి మేడం గారి మాటలు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నటి ముంబై జిత్వాని కేసులో చూపించిన ఇంట్రెస్ట్ నా కేసులో ఎందుకు లేదు? ఒక గిరిజన పిల్ల అని మీరు చూపించడం లేదా? మరి ఆ జత్వాని కేసులో మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను ఇంట్రాగేట్ చేసి సస్పెండ్ చేసి మరి ఇప్పుడు రిమాండ్లో పెట్టారు. మరి సుగాలి ప్రీతి కేసులో ఎందుకు మీరు అలాంటి విచారణ చూపించడం లేదు? ఎందుకు అలాంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదు? అంటే మీకు నచ్చిన కేసులకు ఒక విధమైన ఇన్వెస్టిగేషన్, మీ ముద్దాయిలు మీ వైపు ఉంటే కనుక ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా అనితా గారని సూటిగా అడుగుతున్నాను సార్. మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకటే చెప్తున్నాను సార్, సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు, కానీ మీరు చేయడం మర్చిపోయారు. ఈ 14 సంవత్సరాల్లో సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కాదు లాస్ట్ కూడా మీరు చేయలేకపోయారు సార్. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మౌనం వీడి ఈ కేసులో ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? చేస్తారా చేయలేరా? చేయలేకపోతే తల్లిగా నా పోరాటం నేను ఆపను సార్. నేను ఖచ్చితంగా చేయాల్సిందే. హోమ్ మినిస్టర్ అనితా గారికి కూడా చెప్తున్నాను, మీరు హోమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత మరి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ కేసులో మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి సానుభూతి పరిచి మరి ఏడ్చి మరి ఒక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఒక ఐపీఎస్ ఆఫీసర్ని మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చేసిన మీకు నేను నా అవిటితాన్నిగా నేను మీ దగ్గరకు వచ్చి దివ్యాంగులరైన నేను అడుక్కున్నాను, జస్టిస్ చెయ్యండి అమ్మా అని. మీరు ఎందుకు మరి నా కేసును మీరు పట్టించుకోలేదు? ఎందుకు మీరు ఒక కేసుకి ఒక విధంగా మీరు ఇలా చేస్తున్నారు ప్రభుత్వం? చెప్పండి అని నేను అడుగుతాను సార్. రైట్, థ్యాంక్ యూ అండి పార్వతి గారు. తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది, మీరు అనుకున్నటువంటి కార్యక్రమం కూడా సాగుతుంది, అది విజయవంతం కూడా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇవాళ బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నందుకు. ఇది రాజకీయ నాయకులు ఏ రకంగా ఊసరవెల్లులా మారిపోతారు, తమ రాజకీయ అవసరాలకు ఏ రకంగా ఒకరి జీవితాన్ని వాడుకుంటారనే దానికి సుగాలి ప్రీతి కేసు ఒకటి మనకు ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. మొత్తానికి సుగాలి ప్రీతికి న్యాయం చేయరట, రాసలీలల ఖైదీకి మాత్రం పెరోల్ ఇస్తారట. ఆసుపత్రిలో పెరోల్ ఖైదీ శృంగారానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దీని వెనుక ఉన్నది ఎవరు? ఈ అంశాలన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి. పాషా గారు, సుగాలి ప్రీతికి న్యాయం చేయరట, ఆ తల్లి చేస్తున్నటువంటి పోరాటం మీరు లైవ్లో చూశారు ఇప్పటి వరకు. కానీ రాసలీలల ఖైదీకి మాత్రం పెరోల్ ఇస్తారట. ఇక్కడ ఆమె చేపట్టినటువంటి వీల్చైర్ యాత్రకి అనుమతి లేదట, కానీ ఈ హాస్పిటల్లో జీవిత ఖైదీ శృంగారానికి మాత్రం ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తారట. అందరికీ నమస్కారం సార్. ఏంటి ఈ ప్రభుత్వ ప్రయారిటీ అని చెప్పండి. ముందుగా ప్రభుత్వ ప్రయారిటీ కంటే ముందు సాక్షి మీడియాకి నేను ధన్యవాదాలు చెప్పాలి, నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. మీరు ముందున్నారని చెప్పట్లేదు ఈ మాట. ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి అంటే, సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిగారు పార్వతీదేవి గారు ఒకానొక సమయంలో అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఆమె సాక్షి టీవీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు, మీకు గుర్తుండే ఉంటుంది, మాట్లాడారు. అయినా కూడా ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఈరోజు నిజం బయటికి రావాలి, ఆ పాపకి న్యాయం జరగాలి అని సాక్షి టీవీ పోరాటం ఏదైతే ఎత్తుకున్నదో నిజంగా దానికి సాక్షి టీవీకి సాక్షి మీడియాకి ధన్యవాదాలు చెప్తున్నాను ముందుగా. అది నెక్స్ట్ సుగాలి ప్రీతి పాప గురించి
ప్రజల మనసుల్లో ఒక డౌట్ ఉంది సార్. ఆ డౌట్ని ఈరోజు క్లియర్ చేయాలి. సుగాలి ప్రీతి పాప కేసు జరిగింది 2017 ఆగస్టు 19వ తారీఖు. ఆ రోజు ఈ కేసు అనేది జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు. దాని తర్వాత ఇమ్మీడియట్గా సుగాలి ప్రీతి పాప గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి పాప. ఇమ్మీడియట్గా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, చట్టం ప్రకారం ఆ కుటుంబానికి అందించవలసినటువంటి ఏదైతే ఎయిడ్స్ ఉంటాయో, అందించవలసిన ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగము, భూమి, ఇట్లాంటి ఒక డబ్బు రూపంలో ఒక ఏమంటారు ఎయిడ్స్ అందిస్తారు. అది 90 రోజుల లోపల అందించాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అది కూడా 90 రోజుల లోపల అందించలేకపోయారు. ఆర్థిక సహాయం, సింపుల్గా మాట్లాడాలంటే ఆర్థిక సహాయం 90 రోజుల లోపల అందించాలి, అది కూడా అందించలేకపోయారు. 2 సంవత్సరాల తర్వాత దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళ కుటుంబానికి అందించవలసిన, చట్ట ప్రకారం అందించవలసినవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ, మళ్ళీ చెప్తున్నాను, అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుని ప్రియారిటీగా తీసుకొని సిబిఐకి ఈ కేసుని ఇవ్వడం జరిగింది. సిబిఐకి ఈ కేసును ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కేసు జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ఆ కేసుకు న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 14 సంవత్సరాల ఒక గిరిజన పాప, 10వ తరగతి చదువుతున్నటువంటి పాప, అంత దారుణంగా ఆ పాప మీద అత్యాచారం చేసి ఆ పాపని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు. మీరు అన్నట్టు 5 సెంట్ల భూమి, 5 ఎకరాల పొలం, ఇల్లు కట్టుకోవడానికి 5 సెంట్లు, తర్వాత 5 ఎకరాల పొలం ఇచ్చారు, 8 లక్షల నగదు ఇచ్చారు, వాళ్ళ భర్తకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. 4 ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఆర్థిక తర్వాత సహాయం. మీరు చెప్పినట్టు సిబిఐ ఎంక్వైరీ కూడా ఆయన వేశారు. ఇది జరిగింది. దాని తర్వాత అప్పుడున్న ప్రభుత్వం భుజాన వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? అదే చెప్తున్నాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఇష్యూ జరిగితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు నిద్రించారు. ఆయనకి అసలు ఈ పాప కేసే తెలియదు, అసలు గుర్తుకు రాలా. దాని తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో తట్టి నిద్రలేపారు ఆయనని. అయ్యా లేండి, టైం వచ్చింది మాట్లాడదామంటే సుగాలి ప్రీతి పాప కేసుని ఎత్తుకొని ఈ సంఘటన ఏదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా ప్రశ్నించడం మొదలుపెట్టిండు. నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయింది ఎవరి వలన అంటే ఈ సుగాలి ప్రీతి పాప కేసు వలన. మిగతా ఆడవాళ్ళ ఏదైతే అబద్ధాలు ఆడిండు జగన్మోహన్ రెడ్డి, 32,000 మంది ఆడవాళ్ళు మాయమైపోయారు అని చెప్పేసి ఇట్లాంటి అబద్ధాలు ఆడే ఆయన మొదటిసారి తన జీవితంలో ఎమ్మెల్యే అయిండు. ఇది ఒక విషయం. నెక్స్ట్ విషయం, ఈరోజు అధికారంలోకి వచ్చారు. సింపుల్గా ఆయన చేసిన ప్రామిస్, ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే మొదటి కేసు సుగాలి పాప కేసు అన్నారు. 14 నెలలు పూర్తయిపోయింది, ఇంతవరకు సుగాలి ప్రీతి కేసు అసలు తీసుకురాలా. కానీ ఆధారాలన్నీ క్లియర్గా ఉన్నప్పటికీ కూడా, ఉదాహరణకి పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్టు ఉంది, నెక్స్ట్ సైటాలజీ రిపోర్టు ఉంది, హిస్టోపెథాలజీ రిపోర్టు ఉంది, సిడిఎఫ్డి సెంట్రల్ ల్యాబ్ రిపోర్ట్ ఉంది. ఇన్ని ఆధారాలు, అత్యాచారం జరిగింది, అత్యాచారం తర్వాత హత్య జరిగింది అని చెప్పేసి ఆధారాలు ఉన్నా కూడా మీరు ముద్దాయిలని శిక్షించలేకపోతున్నారు అంటే నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని నా మనసులో ఉన్నటువంటి ఒక సందేహం అడుగుతా. ఏమీ అనుకోవద్దండి. సందేహం ఏంటంటే, మీకు ఆ ముద్దాయిలకి ఏమైనా సెటిల్మెంట్ ఏమైనా జరిగిందా, ఒప్పందం ఏమైనా జరిగిందా? ఎందుకు అడుగుతున్నా, మిమ్మల్ని డౌట్ పడి అడగట్లేదండి. మీరు చేస్తున్న పనులు అలా ఉన్నాయి. అన్ని ఆధారాలు ఉండి మీరే వాగ్దానం చేశారు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి. ఒక గిరిజన అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి తల్లికి మీరు వాగ్దానం చేసి కూడా మీరు ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి ఏమైనా ముద్దాయిలకి మీకు ఒప్పందం జరిగిందా దయచేసి సమాజానికి చెప్పండి సార్. మేము ఆశ వదులుకుంటాం మీరు ఒకసారి చెప్తే దయచేసి. ఒక విషయం. నెక్స్ట్ వచ్చేసి ఆ తల్లి బాధ. సరే, ఆ రోజు ఆ తల్లిని డైవర్ట్ చేసిర్రు, పాలిటిక్స్లోకి తీసుకొచ్చి సాక్షి మీడియాకి వ్యతిరేకంగా మాట్లాడించారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కొంచెం అటు ఇటు మాట్లాడించారు. సరే, ఆమె ఆశపడ్డది, సరే వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారు అని ఆమె ఆశపడడంలో తప్పు లేదు. సరే, తల్లి ప్రేమ. ఆ తండ్రి బాధ ఒక్కసారి గుర్తు చేసుకోండి. కూతురికి హెల్త్ బాగలేదు రండి అని హాస్టల్ నుంచి ఫోన్ వస్తే ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కూతురు చనిపోయి కనిపించింది, ఏలాడుతూ కనిపించింది. ఆ తండ్రి పడ్డటువంటి బాధ మనం ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్, మీరు ఒక విషయం అండి, ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇందాక వీడియోలో, ఏంటి దాస్యం చేసే కంటే చచ్చిపోవడం మేలు అని చెప్పేసి. ఇందాక మీరు చూశారు కదా సార్. అవును, నిజంగా భారతదేశంలో దాస్యం చేసేటటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి మనం ఒక పోల్ పెడదాం. బుర్రున్నోడు బుద్ధున్నోడు ఎవడు కూడా చెప్పేటటువంటి సమాధానం ఒకటే,
నిజంగా దాస్యం చేస్తున్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి దాస్యం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి దాస్యం చేస్తున్నారు. ఎందుకు దాస్యం చేస్తున్నారు? అధికారం కోసం దాస్యం చేస్తున్నారు. లేదంటే సుగాలి ప్రీతి సార్, సుగాలి ప్రీతి కేసు సరే ఒక్క సెకండ్ పక్కన పెట్టినా ఎన్ని కేసులు జరగలేదు సార్ అధికారంలో వచ్చాక వీళ్ళు. 5 సంవత్సరాల పాప 7 సంవత్సరాల పాపని అత్యాచారం చేసి చంపేసి నదిలో పడేసి శవం ఎతకలేకపోయినారు మీరు. మీరంట వేరే దేశాల నుంచి ఎవడో వస్తుంటే సముద్రాన్ని కాపాడతారంట. ఓ కాపాడిండు ఈయన పుట్టక ముందు నుంచి, వాళ్ళ చెప్పకూడదు, వాళ్ళ పుట్టక ముందు నుంచి కూడా ఈ సముద్రం సేఫ్గానే ఉంది. భారతదేశ ఆర్మీ కాపాడుతూనే ఉంది. ఈరోజు మీరు పెద్ద వచ్చి కాపాడడానికి ఏం లేదు. ఒకటి నెక్స్ట్ విషయం సార్, ఒక చిన్న విషయము, జేత్వానీ కేసు గురించి మాట్లాడారు. జేత్వానీ కేసు గురించి సింపుల్గా ఈరోజు మీరు సుగాలి ప్రీతి గురించి మాట్లాడితే మనం రేపు పొద్దున్న ఏమొస్తుందో తెలుసా మీకు రిప్లై? కోర్టులో ఉందండి కేసు అంటారు. మేమేం చేస్తాం? కోర్టులో ఉంది కేసు, నడుస్తుంది ఏం చేయాలో చేస్తామంటారు. అట్లాంటప్పుడు మరి సునీత గారి కేసు కూడా కోర్టులో ఉంది కదా. అవును. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా కోర్టులో ఉంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయమంటారా? ఎట్లా అడుగుతారు? కోర్టులో ఉన్న కేసుకి మరి ఈయన ఏం చేస్తాడు? అంటే అక్కడ ఒక న్యాయం చేస్తారు, అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. రాజకీయంగా ఉపయోగపడే వాళ్ళకి న్యాయం చేస్తారు. మీరు జేత్వానీ కేసు తీసుకోండి. అవునవును. జేత్వానీ కేసు ఒకటే ఆ అధికారులను ఫ్రేమ్ చేయాలి. ఎంత టైట్ గా ఫ్రేమ్ చేయాలి అని చెప్పేసి ఆలోచించి జేత్వానీ అని చెప్పేసి నిజంగా న్యాయం చేయడానికి చూడట్లేదు సార్ వీళ్ళు. కేవలం ఇరుకున పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకున పెట్టాలి. న్యాయాన్ని మర్చిపోయారు, చంపేశారు రాష్ట్రం. పెరోల్ ఖైదీ రాసలీలల గురించి కూడా మీతో మాట్లాడతాను. ఒకసారి శేఖర్ రెడ్డితో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, ఇంతసేపు మాట్లాడుకున్నాం, ఎలాగూ న్యాయం జరగదు. సుగాలి ప్రీతి తల్లికి, సుగాలి ప్రీతి మరణానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎలాగూ న్యాయం చేయదనేది అర్థమైపోతుంది. కానీ ఈ పెరోల్ ఇవ్వడము, రాసలీలలకి అవకాశాలు ఇవ్వడము, సంతకాలు పెట్టడం ఎక్కడి నుంచి జరుగుతున్నాయి సార్ ఇవన్నీ? ఎవరున్నారు దీని వెనుక? అసలు రాష్ట్రాన్ని ఊపేసింది. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూపిస్తూ ఉండండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా సార్ ఒక్క లైన్ నేను సుగాలి ప్రీతి తల్లి గారి గురించి మాట్లాడి తర్వాత ఈ లైన్కి వస్తాను సార్, దయచేసి అలోమి. సార్, నిజంగా ఒక తల్లికి బిడ్డగా, అలాగే ఒక బిడ్డకి తండ్రిగా సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి రోజు పార్వతమ్మ గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నా హృదయం ద్రవించింది సార్. రాజకీయంగా లబ్ధి కోసం ఆవిడని అంతలా తిప్పుకొని ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ఆవిడ యాత్ర చేస్తున్నా సరే పర్మిషన్ ఇవ్వకుండా, ఆవిడకి అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఇలా గాలి కుదిరేశాడు అంటే పవన్ కళ్యాణ్ నిజంగా అతను ఒక నాయకుడా, లేకపోతే అతను ఒక కల్పిత నటుడా? ఇలాంటి నటులే సార్ ఇలాంటి మాటలు మాట్లాడేది. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు సార్, కల్పిత నటుల రూపంలో వచ్చి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వస్తారని. ఇలాంటి వ్యక్తులే సార్. సిగ్గుపడాలి సార్ నిజంగా పవన్ కళ్యాణ్. ఈరోజు ఆ రోజు మాట్లాడిన మాటలేంటి, వ్యవహరించిన తీరేంటి, చూపించిన ఆవేశం ఏంటి, మరి ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరేంటి? ఆత్మ విమర్శ చేసుకోవాలి ఒకసారి. ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం కోసం సుగాలి వాడుకున్నారు తప్పిస్తే చిత్తశుద్ధి ఉండి కాదు సార్. చిత్తశుద్ధి మాకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పనులు చేశారు. కరెక్ట్. ఆలోచన చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు కూడా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మి సుగాలి ప్రీతి అంశం పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నారు అని చెప్పి ఆయన వెంట నిలబడిన వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఒకసారి. ఎస్, ఇంకోటి సార్, మీరు చెప్పారు సార్ సుగాలి ప్రీతి కేసుకి రెడ్ సిగ్నల్. అవును, సుగాలి ప్రీతి గారి కేసు ఒక్కదానికే కాదు సార్, మచ్చుమరి బాలిక కేసుకి రెడ్ సిగ్నల్, రామగిరి బాలిక కేసుకి రెడ్ సిగ్నల్, మైలవరం డ్యామ్ దగ్గర బాలిక కేసుకి రెడ్ సిగ్నల్. ఇలా 200కు పైగా మహిళల మీద అత్యాచారాలు జరిగితే వాటిని విచారణ చేయడానికి రెడ్ సిగ్నల్ సార్. కానీ ఇక్కడ మాత్రం పెరోల్ ఖైదీకి నిజంగా రెడ్ లైట్ సార్. అది దారుణం సార్. ఎవరు సార్? హోంమంత్రి గారు మాట్లాడుతుంటే నవ్వొచ్చింది సార్ నాకు. హోంమంత్రి గారు సర్క్యులర్ ఇవ్వకుండా, సార్ మీరు ఒక జర్నలిస్ట్ సార్, ఎన్నో సంవత్సరాల నుంచి జర్నలిజం ఉన్నారు, చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు సార్, పెరోల్ అనేది హోంమంత్రి గారు సర్క్యులర్ ఇవ్వకుండా ఏ ఒక్క ఖైదీ అయినా బయటకు వస్తారా? మేడం గారు, దాని వెనక ఏదో ఉంది, విచారణ జరపాలని ఏదో కొంకణి భాషలో మాట్లాడితే మనకు అర్థం కానట్టుగా మేడం గారు తెలుగులో మాట్లాడినా మనకు అర్థం కాలేదు సార్. మళ్ళీ అక్కడ ఒక మాట అన్నారు సార్, మీరు అందరూ నాకు సోదరులు లాంటి వాళ్ళు అన్నారు. ఎందుకన్నారో తెలియట్లేదు సార్ నాకు ఆ మాట. ఓ సోదరుల మీరు కూడా మేడం తప్పు లేదని చెప్తారని అంతే. సార్ ఇలా ఇరుకుని పెట్టే ప్రశ్నలు నన్ను అడగొద్దు అనే సార్ తన అర్థం.
సార్ Okay. ఆవిడ సార్ అరుణ గారు అంట సార్. మ్మ్. అరుణ గారికి ఆ శ్రీకాంత్ అనే అతనికి బెయిల్ వచ్చిందంట సార్. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చేయాలని చూశారు సార్. సార్ వాస్తవంగా ఒక మాట చెబుతున్నాను సార్, ఎవరి అరుణ, ఎవరికి సంబంధం, ఫోటోలు మొత్తం కనిపిస్తా ఉన్నాయి సార్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, రాజకీయాల్లో ఉన్నప్పుడు అది నేనైనా, మల్లీశ్వర్ గారైనా, లేకపోతే ఇంకొకరైనా, లేదంటే మీడియాలో ఉన్నటువంటి మీరు గారైనా, పాషా గారైనా, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు అభిమానులు లేకపోతే ఇంకో రకంగా ఫోటోలు దిగడం సహజమే సార్. కానీ ఆ ఫోటోల ద్వారా అపరిమితమైనటువంటి హెల్ప్లు చేయడమే ప్రశ్నార్థకం సార్. ఇక్కడ ఎవరున్నారు ఆ సంతకాలు పెట్టిన వాళ్ళు? నెల్లూరు జిల్లాలో ఆడ షాలువా కప్పించుకున్నటువంటి సోమిరెడ్డి గారు ఉన్నారా, లేకపోతే వేమిరెడ్డి గారు ఉన్నారా, లేకపోతే సునీల్ గారు ఉన్నారా, లేకపోతే మా అన్న సార్, మా అభిమాన నటుడు మా అన్న కోటం హాసన్ గారు ఉన్నారా? ఎవరున్నారు? నేరుగా చెప్పాల్సినటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్ గారి మీద ఉందా లేదా? మొత్తానికి ఎవరో ఒకరు సిఫార్సు చేసి ఉండాలి కదా, చేసే ఉంటారు కదా. సార్ చేస్తుంటే ఆ సంతకాలు ఉంటాయి కదా, చేయకుండా ఎట్లా బయటకు వచ్చారు? సర్క్యులర్ జారీ చేసినప్పుడు హోంమంత్రి సంతకం ఉంటుందా? పెట్టడానికి విచారణ ఎందుకు? ఒక సర్క్యులర్ వచ్చినప్పుడు పెరోల్కి సంబంధించి హోంమంత్రి సంతకం కూడా ఉంటుంది అందులో. 100% సార్, 100% సర్క్యులర్ కి హోం మంత్రి గారు సంతకం పెట్టే పంపించాలి. ఆ విషయాన్ని నేను కాదు, అక్కడ ఉన్నటువంటి అరుణ గారు ధృవీకరించారు సార్. సో ఆ సంతకం పెట్టింది ఎవరు? మా కోటమాసర్ అన్న, లేకపోతే సునీల్ గారా, ఓకే, లేకపోతే సోమిరెడ్డి గారా, లేకపోతే ఎంపీగా ఉన్నటువంటి మా వేమిరెడ్డి పెద్ద ఆయన? ఎవరు పెట్టారు? మా నెల్లూరు జిల్లానే సార్. అందరూ మీ పైకి దోసేశారు, మీ పార్టీ పైకి. మొదటి 4 రోజులు చాలా తెలివిగా సోషల్ మీడియా వేదికగా మీ పార్టీ పైకి దోసేశారు. అసలు వాస్తవాలు బయటకు వచ్చాక అందరూ సైలెంట్ అయిపోయారు. అంటే మీరు వదిలేస్తారు అనుకున్నారు, మీరు వదలలేదులేండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తున్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తాట తీసి వదిలిపెట్టద్ది అని తెలుసు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆధారాలతో వాళ్ళని పక్కన నించోబెడద్దని తెలుసు కూడా అలా మా మీద దుష్ప్రచారం చేశారు. కానీ వాస్తవం ఏంటంటే సార్, సరే సార్ మా ఎమ్మెల్యేలతో ఫోటోలే దిగారు అనుకోండి సార్, కానీ మా ఎమ్మెల్యేలు వాళ్ళకి పేరోల మీద ఎవరి మీద సంతకాలు పెట్టారా? రైట్, ఎస్, అలా ఎవరైనా హెల్ప్ చేశారా? కానీ నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేరుగా అడుగుతున్నాను సార్, జీవిత ఖైదు పడినటువంటి ఒక ఖైదీకి పెరోల్ మీద బయటికి తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యేలు? అతను 2014 నుంచి 4.5 ఏళ్ళు కనిపించకుండా పోయారు చంద్రబాబు సీఎం గా ఉన్న రోజులు. సార్ వినిపించలేదు సార్. 2014 నుంచి తప్పించుకొని పారిపోయారు కదా అతను. అవును సార్, తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. కోటం ఆసనానికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వ్యక్తి. రైట్ సార్, చివరిగా ఒక్క మాట సార్, చివరిగా నేను కన్క్లూడ్ చేయండి. సార్, ఈ ప్రభుత్వం అలా జీవిత ఖైదు పడినటువంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చి ఏదైతే నిబంధనలు తొంగలో దొక్కి మరి బయటికి తీసుకొచ్చి ఎవరికి హాని తలపెట్టదలుచుకున్నారు? హోంమంత్రి గారు నేరుగా సమాధానం చెప్పాలి. అదే విధంగా ఆ సంతకాలు పెట్టినటువంటి మా నిల్వ అమాత్యులు ఎవరు, లేకపోతే ఎమ్మెల్యేలు ఎవరు అనేది నేరుగా సమాధానం చెప్పాలి. సంతకం చూసి చెప్పడానికి విచారణ ఎందుకని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా హోంమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను సార్. రైట్, మల్లేశ్వరి గారు, మీరు హోంమంత్రి గారి గురించి గతంలో మాట్లాడుతున్న సందర్భంలో మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ మంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే, మేడం గారికి మంత్రి పదవి ఇచ్చినట్టున్నారు, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ప్రెస్ మీట్లు పెడుతుంటారు అని అంటున్నారు. కాదు, పెరోల్ విషయంలో కూడా యాక్టివ్గా ఉన్నారు. మీకు ఎవరికి తెలియని విషయం ఇదే అనుకుంటున్నాను నేను. మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటున్నారు. కాదు మేడం, పెరోల్ ఇవ్వడానికి కూడా ఉన్నారనేది ఇప్పటి వరకు ఉన్న క్వశ్చన్. ఏం చెప్తారు సార్? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. ఇవాళ ఆవిడ ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు అనేది రాష్ట్రంలో అందరికీ తెలుసు సార్. ఎందుకంటే అమరావతిలో నీళ్లున్నాయా, నీళ్లు మీ కళ్ళున్నోడికి ఎవరికైనా కనిపిస్తాయా నీళ్లున్నాయని. అలాగా ఇవాళ ఆవిడకి స్ట్రైట్ క్వశ్చన్, ఒక విలేకరి, ఒక బ్రదర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పెరోల్ కి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఎవరైతే 2-3 ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి రెఫరెన్స్ వల్ల మీరు మీ ద్వారానే పెరోల్ కి పర్మిషన్ వచ్చిందంట కదా మేడం అని చెప్పి అడిగిన క్వశ్చన్ కి బుక్ ఎక్కడుందంటే
అంటే బుక్ ఇలా తిప్పి చూపిస్తుంది, కానీ ఆన్సర్ మాత్రం ఆవిడ దగ్గర రాలేదు. ఆ క్వశ్చన్ చెప్పారు కదా, మీకు అర్థం కాలేదా? మేడం గారు చెప్పింది మీకు అర్థం కాలేదా? చెప్పారు కదా, ఆన్సర్ చెప్పారు కదా. ఏంది సార్ ఆన్సర్? ఏదో చెప్పారు కదా, దీని వెనుక ఏం జరిగింది. కాదండి, ఆవిడ చెప్పినటువంటి ఆన్సర్, అసలు అడిగిన క్వశ్చన్ ఏంటిది, మీరు చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటిది? ఆవిడ ఏమంటుంది, అరుణ కోసం పోస్ట్ మార్టం చెయ్యండి, అరే అసలు ఎక్కడ ఆమె వెళ్ళి ఆయన ఎలా కలిసింది, దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం చేయండి, కానీ పెరోల్ కి సంబంధించి పోస్ట్ మార్టం అవసరం లేదు అని చెప్పేసి నిసిగ్గుగా చెప్తుంది మీడియా వాళ్ళ ముందు. అయితే ఒకటన్నా జరిగి ఉండాలి, పెరోల్ కి సంబంధించినటువంటి ఏదైతే పర్మిషన్ ఆ సైన్ మీకు తెలియకుండా జరిగిందా, లేకపోతే మీ సైన్ మీ పిఏనో ఎవరన్నా పెట్టి పంపించారా, లేకపోతే మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మీరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ మూడిట్లో ఒక్కదాని కావండి సమాధానం చెప్పమనండి సార్. వాడంత దుర్మార్గుడు, అంత హంతకుడు, జైల్లో నుంచి తప్పిపోయినటువంటి ఒక ఉన్మాది, అలాంటి వాడిని మీరు ఎలాగా పెరోల్కి ఇచ్చిన తర్వాత వెంటనే ఇంతవరకు నేర చరిత్రలో కానీ చట్టాలలో కానీ సడన్ గా ఒక జీవో వేసి పెరోల్ ని రద్దు చేసింది కూడా ఈ కుటుంబీ ప్రభుత్వమే సార్. పెరోల్ ఎవరైనా రద్దు చేస్తారా? సీక్రెట్ గా ఒక జీవో వేసేసి రాత్రికి ఇది రద్దు అయిపోతుంది, సోషల్ మీడియాలో మనల్ని ఎండగడుతున్నారు అని చెప్పేసిన తర్వాత మీరు పెరోల్ ని రద్దు చేశారు. అసలు ఎందుకు ఇచ్చింది వాళ్ళే, రద్దు చేసింది వాళ్ళే, అంతే కదా? కరెక్ట్ పాయింట్ అది. వాళ్ళే కదా. అంత 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 భయోత్పన్నాల్లో మీరు ఎందుకు పెరోల్ ని రద్దు చేశారు? అసలు ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన ఎమ్మెల్యేల పేరు బయట చెప్పమనండి అవన్నీ ఫస్ట్. అంటే వీడియో బయటకు రాకుండా ఉంటే, వీడియో బయటకు రాకుండా ఉంటే ఈ పెరోల్ పైన ఆసుపత్రి కాస్త ఇంక దాన్ని నేను పేరు చెప్పలేను అలా మారిపోయిండేదా? అది మొత్తం వైఎస్ఆర్ సిపి మీద తోసేసి సినిమా చూసే వాళ్ళందరూ కలిపి ఇప్పుడు అరుణ గారే కారు డిక్కీలో ఉండి నన్ను ఇలాగా గంజాయి ఇవంతా పెట్టేద్దామని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది కదా సార్. అవును. ఏంటి ఇప్పుడు ఆమె బయట ఉంటే ఏమైనా వాస్తవాలు బయటకు వస్తాయని ఏమైనా భయపడుతున్నారా? మరి అంతే కదా సార్, వాస్తవాలు ఆల్రెడీ అమ్మాయి ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ప్రెస్ మీట్ లో మీడియా వాళ్ళు అడిగినప్పుడు వాస్తవాలన్నీ చెప్పేసింది. ఆ వాస్తవాలు అవి చెప్పడం మూలానే ఇన్ని రోజులు అరుణ బయట తిరిగింది. ఎప్పుడైతే ఆ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిని అరెస్ట్ చేశారు. రైట్, ఒక్క నిమిషం ఒకసారి. ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీకు వాళ్ళకి టార్గెట్ ఏ మహిళ అయినా ఒకటే సార్. అది జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మాయినా ఒకటే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మాయినా ఒకటే, వీళ్ళందరికీ ఒకటే. ఎందుకంటే ఇంట్లో సజావుగా ప్రశాంతంగా చేసుకునే మహిళలందరినీ బయటకు తీసుకొస్తారు. ఇవాళ మీరు సుగాలి ప్రీతి కోసం వాళ్ళ అమ్మ కోసం ఆ కేసు మాట్లాడితే నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం సార్. నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను, నేను మాట్లాడాను ఆవిడతోటి. చాలా దుర్మార్గుడు సార్ ఈ ప్రపంచంలో. ఎవరైనా ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నేను కూడా కడుపుమంటతో ఒక ట్రైబల్ 14 సంవత్సరాల ఆడబిడ్డని రేప్ చేసి చంపిన ఆ సంఘటన చూసి ఆ అమ్మాయి బరియల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకు కడుపుమంటతో నేను అంటున్న మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అంత రెచ్చిపోయి మాట్లాడినటువంటి పెద్ద మహనీయుడు ఇంకా ఈ ప్రపంచంలో ఇంత నటించే పర్సన్ ఎక్కడన్నా ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ 11 సార్లు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ వెళ్తే కూడా అట్లీస్ట్ ఆయన పాపం తలకాయ నొప్పి వస్తుందంటే, ఏ సినిమా షూటింగ్ లో ఉంటే తలకాయ నొప్పి రావట్లేదా మీకు? లేకపోతే మీ హీరోయిన్ ని గవర్నమెంట్ వెహికల్లలో ఎయిర్పోర్ట్లకు పంపుతున్నప్పుడు మీకు తలకాయ నొప్పి రావట్లేదా? లేకపోతే ఒక హీరోయిన్ అక్కడ నిల్చుకొని షికారు చేసుకొని మాట్లాడుతున్నప్పుడు మీకు తలనొప్పి రాలేదా? లేకపోతే ప్రెస్ మీట్లలో కానీ లేకపోతే ఆడియో ఫంక్షన్ లో కానీ కూర్చున్నప్పుడు ఆయనకు తలనొప్పి రాలేదా సార్? ఒక సుగాలి ప్రీతి కేసులో నాకు తెలిసి ఇవాళ సుగాలి ప్రీతి ఆ హత్యని వాడుకొని ఎవరైనా బెనిఫిట్ పొందాడంటే ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి, ఈవెన్ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కూడా అంత బెనిఫిట్ పొందలేదు, అది పవన్ కళ్యాణ్ అని నేను నిసిగ్గు లేకుండా చెప్తున్నాను సార్. ఎందుకంటే అంత దుర్మార్గమైనటువంటి రాజకీయ గేమ్ ఆడి ఇవాళ పదవులు వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కి గుర్తుందా అని మన సాక్షి మీడియా ద్వారా నేను అడుగుతున్నాను సార్. సుగాలి ప్రీతి అనే అమ్మాయి గుర్తుందా? ఆ పేరు గుర్తుందా? సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గుర్తుందా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాను సార్. రైట్, ఒకసారి ఈ అరుణ పెరోల్ శ్రీకాంత్ ప్రియురాలు
కారు డిక్కీలో కూర్చొని ఏం మాట్లాడారు, ఏదో తనని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో దొంగతనంగా అంటే ఒక దాక్కుని వాళ్ళ కంట పడకుండా తను ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు. రైట్, ఆ వీడియో ఒక్కసారి ప్లే చేయండి, దానిపైన మాట్లాడదాం. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రెస్ వాళ్ళందరికీ కూడా. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. దయచేసి ప్రెస్ వాళ్ళు నన్ను కాపాడండి, ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి, నన్ను ఇక్కడ అక్రమంగా ఎస్ పాషా గారు, ఆ వీడియో చూస్తూ ఉంటే ఇమ్మీడియట్గా ఆమె బయట ఉంటే చాలా ప్రమాదకరం ఈ ప్రభుత్వంలో చాలామందికి అనేది అర్థమవుతున్న విషయం. ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది. అందుకేనా ఆమెను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేటటువంటి కుట్ర చేసింది? సార్, ఈ కేసులో పెరోల్ ఏదైతే శ్రీకాంత్ పెరోల్ కేసు ఉందో, ఈ కేసులో వంగలపూడి అనిత గారు సెల్ఫ్ గోల్ కొట్టారు సార్. ఎందుకు సార్ సెల్ఫ్ గోల్ అన్న పదం మనం జనరల్గా వాడతాము. అవును, సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఆమె గోల్ కొట్టి ఆమెకే ఆ గోల్ తల్లి ఆమె పడిపోయారు. ఎట్లా పరిస్థితి ఎట్లా అంటే, ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక వ్యక్తి శ్రీకాంత్ అనే ఒక నేరస్తుడు, ఆ నేరస్తుల్ని వాడుకున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, సరే వాళ్ళ పేర్లు వాడుకున్న వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ మిత్రుల పేర్లు చెప్తా. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ కోటంరెడ్డి గారు బాగా పరిచయం అంట శ్రీకాంత్ తోటి, ఫోటోలు కూడా ఉన్నాయి, మంచి పరిచయం అంట. దాని తర్వాత సోమిరెడ్డి గారికి అరుణ గారితో మంచి పరిచయం ఉందంట. అంటే షాల్వా కప్పుతో ఒక ఫోటో చూసిన నేను కప్పుదామంటే నాకు దొరకడు కదా ఆయన, మరి ఆమెకు దొరికారు. నెక్స్ట్ మన పాశం సునీల్ గారు మంచి పరిచయం అంట సార్. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే, మన మిత్రుడే కదా అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, రికమెండ్ చేశారు, పెరోల్ ఇవ్వండి, మనోడు కొన్ని రోజులు బయట తిరుగుతాడు అని చెప్పేసి రికమెండ్ చేస్తే ఆ ఫైల్ ఎక్కడికి పోయింది, మేడం గారి దగ్గరికి, మంగళపూడి అనిత గారి దగ్గరికి పోయింది. అవును, మరి కొంతమంది గుసగుసలు చెప్తున్నారు, అందులో నిజాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, నన్ను బ్లేమ్ చేయొద్దు. కొన్ని రోజుల క్రితము వంగలపూడి అనిత గారు ఒక పిఏని, ప్రైవేట్ పిఏని తీసేశారు. అవును, కానీ ఆ పిఏ ఇంకా ఉన్నాడని, పేషీలో ఇంకా ఆ పిఏదే నడుస్తుందని కొంతమంది గుసగుసలు ఆడుతున్నారు. మరి ఆ పిఏ ద్వారానే ఈ ఫైల్ వెళ్ళింది అంటున్నారు. అందులో నిజం ఉందా లేదా నాకు తెలియదు. ఓకే, పైకి మనల్ని నమ్మించడం కోసమే తీసేసినట్టు పక్కన పెట్టినట్టు అది గుసగుసలు అంటున్నారు మీరు. గుసగుసలు ఆధారాలు అయితే ఓకే, రైట్, చెప్తున్నటువంటి విషయం దానికి కూడా ఆన్సర్ చెప్పాలి. అయితే ఆ ఫైల్ అక్కడికి వెళ్ళింది, ఆ ఫైల్లో చూడకుండా ఆమె సంతకం పెట్టారు అన్నది ఒక వర్జన్. రెండో వర్జను మిస్యూజ్ ఆఫ్ పవర్, ఓకే, అవినీతి జరిగింది, కొన్ని చిన్న చిన్న సూట్ కేసులు మారినాయి, అందువల్ల ఆ సంతకం అక్కడికి వచ్చింది అంటున్నారు. మరి అందులో నిజం ఎంత ఉందో మేడం గారే ఎంక్వైరీ, ఎందుకంటే ఆమె హోమ్ మినిస్టర్ కాబట్టి. మరి ఎవరికి ఎంత మారింది, మేడం గారి చేయి కింద ఉన్న వాళ్ళు ఏమైనా తిన్నారా, రైట్, ఫైల్ మీద సంతకానికి ఆమె ఎంక్వైరీ చేయాలి. రైట్, సరే ఫైల్ మీద సంతకం అయిపోయింది, పేరోల్ నుంచి బయటకు వచ్చేసాడు. రాగానే మనోడు ఏం చేశాడు, యాజ్ ఇట్ ఈజ్ అలవాటు కదా, ఫోన్ చేయడము, ఎక్స్టార్షన్, ధమ్కీలు ఇవ్వడం చేసినాడు. చేయగానే ఆ విషయం అక్కడికి అధికారులు, అక్కడ జైలు సూపరింటెండెంట్, అక్కడ ఎస్పీ గారు, అక్కడ పోలీసు వాళ్ళందరూ లేదండి ఈ వ్యక్తి బయటికి రాకూడదు అని చెప్పారు. చెప్పినా కూడా వినకుండా పేరోల్ అనేది ఇస్తే ఆ ధమ్కీలు ఏవైతే ఎక్స్టార్షన్ కాల్స్ వెళ్ళంగానే ఇమ్మీడియట్ అధికారులు సీఎంఓ దాకా తీసుకెళ్లారు. చీఫ్ మినిస్టర్ గారికి కోపం వచ్చింది. ఇవాళ రేపు వంగలపూడి అనిత గారి మీద కొంచెం కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఒకసారి ఆమె ఒక పురుగును పట్టారు, ఏమంటారు దాన్ని, ఒక పురుగు పట్టారు ఆమె ప్రభుత్వ హాస్టల్లో పురుగు దొరికింది, దానికి కోపంగా ఉన్నారా? దానికి ఆ పురుగు దొరికింది, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు కదా, అట్లాగా సార్ ఆ శాఖ ఎవరిది కాదు సార్, దానికి కాంపెన్సేషన్ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టాలి, వాళ్ళ ఫ్యామిలీని తిట్టాలి, వేలెత్తి చూపించాలి, గౌరవం లేకుండా మాట్లాడాలి. బొద్దింకాది, ఆ బొద్దింకని రెండో రోజు హెయిర్ వెంట్రుక చేశారు, అది వేరే విషయం. కాకపోతే ఆ శాఖ ఎవరిది, నారా లోకేష్ గారిది. నారా లోకేష్ గారికి చెడ్డపేరు వస్తుంది అని చెప్పి ఈమె చేసిన పనికి అప్పుడు ఏదో ముట్టికాలు పడ్డట్టున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద పని చేశారా, ఒక నేరస్తుడు శిక్ష పడ్డటువంటి వ్యక్తిని మీరు పెరోల్ మీద బయటికి తీసుకొచ్చారా అని చెప్పేసి ఈ రోజు ఆయన మళ్ళా వంగలపూడి అనిత గారికి ఒక చిన్న విషయం 2 ప్రశ్నలు ఒక మిత్రుడు అడిగాడు వంగలపూడి అనిత గారి ఇంటర్వ్యూ ప్రెస్ మీట్లో. మొదటి ప్రశ్న, రికమెండ్ చేసింది ఎవరు? అవును. రెండో ప్రశ్న, పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అవును. రికమెండ్ చేసిన ఇందాక నాయకులు పేర్లు చెప్పారు, కోటంరెడ్డి గారు, సునీల్ గారు, వీళ్ళు. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? హోంశాఖ పర్మిషన్ ఇవ్వాలి, అంటే మంత్రి గారు పర్మిషన్ ఇవ్వాలి. ఈ 2 పనులు చేసింది వీళ్ళే. ఈ రోజు అరుణ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇదే కదా క్వశ్చన్. ఎందుకు అరెస్ట్ చేశారంటే అరుణ గారికి నిజాలన్నీ తెలుసు, ముందు ఆమెను ఐసోలేట్ చేయాలి, ఆమె వేరే వాళ్ళతో మాట్లాడకుండా ప్రెస్
మీట్ పెట్టకుండా పెట్టకుండా ఐసోలేట్ చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒక వేరే కేసు, మళ్ళీ ఇదే కేసు పెడితే కష్టం. రైట్. వేరే కేసు పెట్టి ఆమెను ఐసోలేట్ చేసి ఒక 10 రోజులు బెదిరించాలి, వారం రోజులు బెదిరించి దాని తర్వాత మొత్తం నిజాన్ని మార్చేయాలి, ఈ సెల్ఫ్ గోల్ ని పక్కదో పట్టించాలని చెప్పేసి చేసిన ప్రయత్నము. ఒక చిన్న సలహా కూడా ఇస్తాం మేడం, ఒక లైన్లో ఇస్తా. ఒక చిన్న సలహా మేడం ఏంటంటే, దయచేసి ప్రెస్ మీట్లు తగ్గించేయండి. ఎందుకు తగ్గించేయండి అంటున్నానంటే, మాటికి మీరు పెడుతున్నట్టు ప్రెస్ మీట్ల వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా కోపం వస్తుంది. ఈమె మాటికి మేడం ప్రెస్ మీట్లు పెడుతున్నారని గట్టి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే ప్రెస్ మీట్ తగ్గించండి, రైట్, కరెక్ట్ అయిపోతుంది. రైట్. శేఖర్ రెడ్డి గారు, సమయం లేదు, ఒక్క విషయం చెప్పండి. అరుణకు ప్రాణహాని ఉందా అంటే ఏం చెప్తారు? 30 seconds లో కన్క్లూడ్. 100% ఉంది సార్. ఎందుకంటే ఈ పెరోల్ అంశంలో తోక దగ్గర నుంచి తల వరకు మొత్తం అరుణ గారికి తెలుసు. ఎవరు పంపించారు, ఎవరు అప్రూవల్ ఇచ్చారు, ఎన్ని సూట్ కేసులు చేతులు మారాయి, ఎంత పవర్ మిస్యూజ్ అయింది, మొత్తం పూర్తిగా అరుణ గారికి తెలుసు. అరుణ గారు ఐసోలేట్ కాకపోతే మా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల భాగోతం, అదే విధంగా హోంమంత్రి భాగోతం మొత్తం బయటకు వస్తుంది కాబట్టి ఆవిడ ఐసోలేట్ చేస్తున్నారు సార్. రైట్. నాగమల్లేశ్వరి గారు, మీరు కూడా కన్క్లూడ్ చేయండి. ఏంటి, మీకు ప్రాణహాని ఉందా? ప్రాణహాని ఉందా ఇప్పుడు అరుణకి? 100% సార్. ఆవిడ ఎప్పుడైతే మంగళపూడి అనిత గారి కోసం, తర్వాత వెనకాతలు ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేల కోసం ఆవిడ మాట్లాడి క్లారిటీగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిందో, అప్పటి నుంచి ఆవిడ కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. కారులో కూర్చొని ఆవిడ మీడియా వాళ్ళు తను కాపాడండి అని అడిగింది అని అంటేనే ఆవిడ ఎంత నష్టంలో, ఎంత ప్రాణాప స్థితిలో ఉందనేది మనం గమనించుకొని డెఫినెట్ గా మీడియా వాళ్ళందరూ కూడా ఆవిడకి సపోర్ట్ గా ఉండాలి. ఒక మహిళ కాబట్టి సపోర్ట్ గా ఉండాలని నేనైతే కోరుకుంటాను సార్. రైట్. థ్యాంక్ యూ అండి నాగమల్లేశ్వరి గారు, చర్చలో పాల్గొన్నందుకు. శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, అలాగే ఎంఆర్ పాషా గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి.